గాక. నేరుగా మనం ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తిప్పుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని. Let us turn our books to the book of Revelation chapter 5 from verse 1-2. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగుడైన వాడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడోకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. ప్రార్థించుకుందాం. జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి వినయముగా మేమందరము నీ యొక్క లేఖన భాగం సమీపిస్తూ ఉండగా నీ యొక్క లేఖనంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మరోసారి ప్రభా మా స్థానం మా జ్ఞాపకం చేసి నీ యొక్క కృపచేత మేము దానిలో స్థిరంగా నిలబడటకు సహాయం తెచ్చామని ప్రభు యేసు క్రీస్తుని శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మాటలు మళ్ళా చూద్దాం మనం. యోహాను అక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ దూత చెప్తున్నాడు, ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయము పొందినని నాతో చెప్పాను. ఎప్పుడైతే యోహాన్కి ఆ పెద్దల్లో ఒకడు, నువ్వు ఏడవాల్సిన పని లేదు, ఆ పుస్తకం తెరవటానికి ఒక ఆయన అధికారం కలిగి ఉన్నాడని చెప్పాడో, ఎవరు అధికారం కలిగి ఉన్నారంటే స్పష్టంగా చెప్తున్నాడు, యూదా గోత్రపు సింహము అని. ఇంతవరకు యోహానికి యూదా గోత్రపు సింహం తెలియదు. ఇప్పుడు యోహాను ఏం చేశారంటే యూదా గోత్రపు సింహం ఎవరా అని ఆ సింహాసనం చూస్తున్నప్పుడు మీరు గమనించినట్లయితే యోహానికి యూదా గోత్రపు సింహం కనబడలేదు. అక్కడ ఎలా ఉందంటే బైబిల్లో, మరియు సింహాసనకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండే గొర్రెపిల్ల నిలిచిండే చూచితిని. ఆమేన్. ఇప్పుడు యోహాను ఎవరు చూశారంటే, బాప్టిజం ఇచ్చి యోహాను ఎవరినైతే గొర్రెపిల్ల అని చెప్పి చూపించాడో, ఆ భూమి మీద బాప్టిజం పొంది నీళ్ళలోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరినైతే చూపించున్నాడో ఆయన అక్కడ సింహాసనంలో కనిపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోహానికి అర్థమైనది, ఆయన చెప్పిన సింహం ఈయనే, దేవుని యొక్క గొర్రెపిల్ల ఈయనే, మేము వెంబడించిన గొర్రెపిల్ల ఈయనే, ఈ గొర్రెపిల్లే శిలువలో రక్తం కార్చింది, ఈ గొర్రెపిల్లే ఇప్పుడు అధికారం పొందుకున్నది. అంటే ఈ గొర్రెపిల్ల కిందకి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈ పుస్తకము తెరవటానికి అధికారం పొందుకోవటానికి వచ్చినది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఒక చిన్న మాట ఒకసారి 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 1 Peter chapter 1 from verse 18. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఆమేన్. వాస్తవంగా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మనము దేని చేత విమోచించబడ్డాము? వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే
నియమింపబడెను. కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసాన్ని మీ నిమిత్తము. ఆమేన్. ఆయన ఎప్పుడు ఏర్పరచబడ్డాడు? జగత్ పునాది కన్నా ముందే. దీని ఒక అర్థం ఏంటంటే, నీవు నేను ఎప్పుడు విమోచించబడ్డాం? క్రీస్తు రక్తము కాచినప్పుడు కాదండి. వాస్తవం క్రీస్తు ఏర్పరచబడినప్పుడే మనం విమోచించబడి ఉన్నాం. ఆయన కన్నిక గర్భంలోకి వచ్చినప్పుడు విమోచించబడ్డాం. ఎందుకంటే ఆయన ఒక పని నిమిత్తం వచ్చి ఉన్నాడు, ఒక పని నిమిత్తం ఏర్పరచబడి ఉన్నాడు. ఆయన విమోచన, ఆయన చేతిలో ఉన్న పుస్తకం ఏంటి? ఇంతకీ విమోచన గ్రంథము. ఆ విమోచన గ్రంథము విప్పగలిగేది ఆయనే. ఎందుకంటే దానికి ఏ రక్తం కావాలో ఆయనకి తెలుసు, దానికి ఎంత విలువైనది దాని దగ్గరికి వస్తే ఆ పుస్తకం తెరవటానికి అధికారం కలిగి ఉంటాడో తెలుసు. ఎందుకంటే పరలోకంలో కేకనబడింది, ఆ పుస్తకాన్ని తెరవటానికైనను చూడటానికైనను ఏ ఒక్కడికి అధికారం లేదు, యోగ్యమైన వాడు ఎవడు కనబడనందున. అంటే ఆ పుస్తకం తెరవాలంటే ముందు ఆ పుస్తకం తెరబోయే వ్యక్తి అధికారం కలిగి ఉండాలి, 2 యోగ్యమైన వాడై ఉండాలి, 3 శుద్ధుడై ఉండాలి, దానికి సంబంధించిన వెల చెల్లించిన వాడై ఉండాలి. హల్లెలూయా. ఎందుకు వెల చెల్లించాలంటే ఆ పుస్తకంలో ఇంతకీ ఏమున్నది? ఆ పుస్తకం లోపల ఏమున్నది? దేవుడు యొక్క ఆత్మచేత ముద్రించబడిన వారి పేర్లు ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు ఆ పేర్లో యోహాను పైకి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఆ పుస్తకంలో ఏముందో ఆయన్ని చూసుకోవాలా, ఆయన పేరు చూసుకోవాలా. యోహానికి ఆయన పేరు చూసుకున్నప్పుడు ఆయన సంతోషం. అవునా? ఇప్పుడు మనమేమున్నాం? మనమే ఎక్కడి దాకా వెళ్ళాం? అది ప్రపంచం అన్నిటికన్నా గొప్ప సంగతి ఏంటంటే, ఒక మనిషి పరలోకం వెళ్ళటం. అంతకుమించి గొప్పది ఏది లేదు. మరి పరలోకం వెళ్ళిన తర్వాత ఈయన శాశ్వతంగా అక్కడ ఉంటాడో లేదో తెలియజేసేది ఏంటంటే ఆ గ్రంథంలో ఉన్న ఆయన పేరు. ఏమా ఇప్పుడు పుస్తకం రాయడానికి వెళ్ళాడు, సంగతులు తెలుసుకోవడానికి వెళ్ళాడు యోహాను పైకి. అయితే యోహాను అక్కడ ఉండిపోతాడో లేదో తెలీదు. శరీరంతో కొనిపోబడ్డాడు యోహాను పైకి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను ఇక్కడ పైకి ఎక్కిరా అన్నప్పుడు యోహాను ఆత్మవశుడై వెంటనే పరలోకంకి వెళ్ళాడు. అక్కడ తెరవబడిన ద్వారము, వేసిన సింహాసనాలు, 25 సింహాసనాలు అక్కడ ఉన్నాయి. 25 సింహాసన ప్రభువైన యేసు కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు. ఆయన చుట్టూ సూర్యకాంత పద్మరాగం పోలినవా వర్షధనుసు మొత్తం ఆయన చుట్టూ ఆవరించి ఉన్నది. ఆయన చూసి సంతోషపడుతున్నాడు. అయితే ఈ సంతోషము శాశ్వతమా కాదా తెలియాలంటే ఆ గ్రంథంలో యోహాను పేరు ఉండాలి. ఎందుకు ఇప్పుడు యోహాను ఏడుస్తున్నది? యోహాను కన్నీరు పెడుతున్నది. అయితే అక్కడ ఉన్న పెద్దలో కూడా అంటున్నాడు, యోహాను ఏడవద్దు. ఎందుకు ఆ పెద్దలో ఉన్నవాడు యోహాను ఏడవద్దు అన్నాడంటే, ఆల్రెడీ పుస్తకం తెరవడానికి ఒక ఆయన అధికారం పొందుకున్నాడు. అయితే అధికారం పొందుకున్న వ్యక్తి యోహానుకు తెలుసు, కానీ ఆ సంగతి యోహానుకు తెలియదు, ఆ పెద్దలో ఉన్నవాడికి తెలుసు. అందుకని యోహాను నడుస్తాడు, యోహాను వేడవలసిన పని లేదు, ఒక ఆయన అధికారం పొందుకున్నాడు, నీకు ఆయన చూపిస్తాను చూడు. ఎవరు అధికారం పొందుకున్నారు? యూదా గోత్రపు సింహం అధికారం పొందుకున్నాడు. ది లయన్ ఆఫ్ జూడా. యూదా గోత్ర సింహం అధికారం పొందుకుందని ఆ సింహాసనం వైపు ఉన్న యూదా గోత్ర సింహం చూపిస్తున్నప్పుడు యోహానికి యూదా గోత్ర సింహం కనబట్టలేదండి. తనతో పాటు కలిసి పరిచయం చేసిన 3.5 సంవత్సరాలు పరిచయం చేసిన ఇమ్మానుయేలు కనిపిస్తున్నాడు, యేసు కనిపిస్తున్నాడు, దేవుని గొర్రెపిల్ల కనిపిస్తుంది, రక్తము కాచిన శిలువ మీద ఆ శరీరం కనబడతా ఉన్నది. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తుకు శిలువ వేసినప్పుడు అందరూ పారిపోయారు. 11 మంది శిష్యులు పారిపోయాడు. ఈ యోహాను ఒక్కడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఈయన సమాప్తం అని కేకేసిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడు. ఈయన ఆ శరీరాన్ని సమాధిలో పెట్టేంత వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఆ రోజు మొత్తము సాక్షిగా నిలబడింది యోహాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు ఇదే యోహానికి అక్కడున్న శరీరం ఎవరో గుర్తుపెట్టలేడా? ఆ రక్తము కాచిన వాడు అధికారం పొందుకుంటున్నాడు. ఆమేన్. అంటే ఈరోజు యేసుక్రీస్తు నీ నిమిత్తము నా నిమిత్తం రక్తము కాచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈరోజు నీ మీద నా మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన కేవలము ఆ గ్రంథం మీద మాత్రమే కాదు, ఆ గ్రంథములో ఉన్న ప్రతి పేరు కలిగిన వ్యక్తి ఈరోజు భూమి మీద ఉండగా వారందరి మీద వినపడలేదండి. ఎవరి మీద అధికారం కలిగి ఉన్నాడు? దాంట్లో ఉన్న పేర్లు వారి మీద కాదండి. ఈరోజు నువ్వు నిజంగా నమ్మగలిగినట్లయితే, ఆ పేరు ఇది కానీ అక్కడ ఉన్నట్లయితే, ఆ రక్తంలో నువ్వు కడగబడినట్లయితే, ఆ సిలువ రక్తం నీ మీద ఉంచబడినట్లయితే, ఆ కన్య గర్భాన్ని వచ్చిన రక్తం నీ మీద కాచబడినట్లయితే, నీ పేరు కూడా దాంట్లో ఉన్నదయ్యి. నువ్వు నమ్మగలిగిన ఎడల, నువ్వు విశ్వాసం ఉంచగలిగిన ఎడల, యువర్ నేమ్ వాజ్ ఇన్ ద బుక్ ఆఫ్ రిడెంప్షన్.
ఆ విమోచనలో ఎవరైతే ఆ విమోచన గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో రక్తము వారి మీదకి మాత్రమే వస్తుంది. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ ఏర్పరచబడిన వారి పేర్లు ఉన్న పుస్తకం పేరే విమోచన గ్రంథము. ఆ గ్రంథానికే లోపల వెలుపల ముద్రించబడి ఉన్నది. హల్లెలూయా. వాట్ ఇస్ సీల్? ముద్ర అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. సీల్ ఈజ్ అ సైన్ ఆఫ్ కంప్లీషన్. ముద్ర అంటే అర్థం ఏంటంటే ఇది ముగించబడింది అని చెప్పారు. ఎప్పుడు ముద్ర వేస్తాం? అంతా అయిపోయినది. కానీ ముద్రను ఎప్పుడు తెరుస్తాం? ఆ సమయం వచ్చినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మన పేర్లన్నీ ఆ గ్రంథంలో ఉంచి ముద్ర వేయబడ్డాయి. రైట్. ఎప్పుడు తెరవాలి? ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించినట్లయితే ఎప్పుడు ఈయన ముద్ర తెరుస్తున్నాడు? కరెక్ట్గా ఆ సమయం వచ్చినప్పుడే ఆ పుస్తకం తెరవబడాలి. హల్లెలూయా. ఎటువంటి దేవుడు మన దేవుడు కలిగి ఉన్నామంటే, దేవుడు మొదటి 6 రోజులు 5 రోజులు భూమిని సృష్టించిన తర్వాత, లేదంటే సమస్తాన్ని సృష్టించుకుంటూ వచ్చినప్పుడు ఆయన 6వ దినమున ఆదామును చేశాడు. ఆమేన్. ఆ తర్వాత 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆయన లోపల నుంచి అవ్వనం బయట తీశాడు. అంటే మీరు గమనించుకుంటూ వచ్చినట్లయితే దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని పెట్టాడు. అయితే ఇంకొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదాము లోపలే దేవుడు అవ్వను పెట్టున్నాడు. నిజమేనా? అంటే ఇప్పుడు ఆదాము లోపల ఉన్న అవ్వని దేవుడు ఎప్పుడు బయటికి తీయాలి? సమయం వచ్చినప్పుడు. నిజమేనా? ఈ గ్రంథంలో ఉన్న పేర్లు ఎప్పుడు బయటికి తీయాలి? ఈ గ్రంథం ఎప్పుడు తీయాలి? ఆయన భూమి మీదకి మళ్ళా ఎప్పుడు రావాలి? మనం సమాధిలో ఒకవేళ ఆయన వచ్చే రాకడికల్లా సమాధిలో ఉంటే మనం ఎప్పుడు లేవాలి? ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పరచున్నాడు. విమోచించడానికి ఒక సమయం ఉన్నది, భూమి మీద రావడానికి ఒక సమయం ఉన్నది, ఆయన రక్తం కాచడానికి ఒక సమయం ఉన్నది. ఆయన భూమి మీదకి రాగానే రక్తం కాచలేదండి. కన్యక గర్భాన్ని రాగానే నేను వచ్చాను కదా రక్తం కాల్చాను అనలేదండి. ఆయన ఎప్పుడు రక్తం కాచాలంటే భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచయం చేయాలి. ఈ పరిచర్యలో ఆయన అపోస్తలులను పిలవాలా. ఈ పరిచర్యలో దానియేలు 70 వారిలో ఉన్న మొదటి భాగం ఒక పరిచర్య ముగించాలా. ఈ పరిచర్యలో ఆయన అపోస్తలతో పరిచర్య చేయాలా. ఈ పరిచర్యలో ఆయన ఇదిగో ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహానుతో పరిచర్య చేయాలా. ఈ యోహాను పరలోక రాజ్యం వచ్చాక ఈయన ఎవరో గుర్తుపెట్టాలా. ఏమా అంటే దేవుడు ఏం చేశారంటే ప్రతి దానికి ఒక సమయం పెట్టుకున్నాడు. ఇంకో సంగతి, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే, కన్యక గర్భాన్ని వచ్చినప్పుడే విమోచనకు సంబంధించిన సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడు. అయితే అధికారం తీసుకోవాలా. ఎప్పుడు తీసుకున్నాడు? మృతుల్లో ఆయన పాతిపెట్టబడి తిరిగి లేచాక ఆయన అధికారం తీసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు ఎందుకు మరణించాడు అంటే ఆయన మృతి చెంది తిరిగి లేచాకే అధికారం తీసుకుంటారని ముందుగా రాస్తున్నాడు. ఆయన రాసిన మాట కట్టుబడ్డాడు. పాత నిబంధనలో చెప్పిన ప్రతి మాటకి ఆయన కట్టుబడ్డాడు. ప్రతి మాటకి లోబడ్డాడు. ప్రతి మాట నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయన పలికిన మాటే ఆయనే నెరవేర్చుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతాను. పాత నిబంధనలో చెప్పిన మాట, కన్యక గర్భాన్ని వస్తాను, వచ్చాడు ఆయన. ఇమ్మానుయేలుగా వస్తాను, వచ్చాడు ఆయన. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆ రాజ్యభారాన్ని మోసాడు. మరణ శాస్త్రం రాసిన వాడు మరణిస్తే తప్ప ఆ శాస్త్రం చెల్లదు. మరణించాడు, ఆ శాస్త్రం చెల్లింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు యోధా గోత్ర సింహము ఆ పుస్తకం ముద్రలు ఇప్పటానికి అధికారం కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ సంగతి, మనకి ఎఫ్సి గ్రంథము ఎఫ్సి 4:30 ఒక మాట ఉన్నది. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వేర్ బై ఆర్ సీల్డ్ అంటిల్ ద డే ఆఫ్ యువర్ రిడెంప్షన్. మీ విమోచన దినము వరకు. ఏమన్ పైన గ్రంథం ఏంటి? ఇక్కడ మాట్లాడుతుంది దేని గురించి? విమోచన దినం వరకు మీరు ఆత్మయందు ముద్రించబడి ఉన్నారు. యు ఆర్ సీల్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. ఇప్పుడు చెప్పగలరా అక్కడ మీరు అంటున్నది ఎవరిని? విమోచన గ్రంథంలో ఎవరైతే ఉన్నారో వారిని ఆయన మీరు అంటున్నాడు. అవునా? ఇప్పుడు ఆ విమోచన గ్రంథంలో ఉన్న పేర్లు విప్పబడ్డాయి, ఆ పేర్లు తెరవబడ్డాయి. ఈరోజు దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యం భూమి మీద అందరి దగ్గరికి పోయినది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చూసిన వాళ్ళు చాలామంది. ధర్మశాస్త్రం 2 పాదాల మీద వచ్చింది, ఆ పాదాల పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం ఒక శరీరంతో వచ్చింది, ఆ శరీరం పేరు ఇమ్మానుయేలు. ధర్మశాస్త్రము అందరి మధ్యలోకి వచ్చి శిలువ మీద కొట్టబడింది, ఆ శరీరం పేరు ప్రభువైన యేసుక్రీస్తు.
అది అందరి ముందు ప్రదర్శించబడింది. అంటే అందరూ దాన్ని చూశారు, అందరూ అదేంటో తెలుసుకున్నారు. అయితే అది నిజమైన పరలోకపు గొర్రెపిల్ల యొక్క రక్తం అని ఎవరు కనిపెట్టాల. అది ఎవరు కనిపెట్టారు? ఆయనతో పాటు ఉన్న కొద్ది మంది. కరెక్ట్గా మాట్లాడితే ఒక గుప్పెడు ప్రజలు కనిపెట్టారు. గుప్పెడు ప్రజలు, అన్ని వేల మందిలో ఆయన వెనకాల వచ్చింది. ఈరోజు ప్రపంచమంతా కూడా దేవుని యొక్క వాక్యం వెళ్ళింది. ప్రపంచం మొత్తంలో అత్యధికంగా తర్జుమా చేయబడిన పుస్తకం బైబిలే. అత్యధికంగా అమ్ముడుపోయిన ఒకే ఒక పుస్తకం బైబిల్. అంటే ప్రపంచం మొత్తానికి బైబిల్ వెళ్ళిందా? బైబిల్ లేని ఊరు లేదు, చర్చ్ లేని ఊరు లేదు. ప్రపంచం మొత్తం జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ అందరూ దేవుడి దగ్గరికి వచ్చారా? రాలేదండి. కారణం ఏంటంటే ఈ కాలంలో ఆయన దగ్గరికి రాగలిగిన వాళ్ళు ఎవరంటే ఇప్పుడు పిలువబడే వాళ్ళు వచ్చే కాలం కాదండి, పిలువబడ్డోళ్ళ నుంచి ఏర్పరచబడ్డోళ్ళు వచ్చే కాలం ఇది. అందుకని ఈ కాలంలో వాక్యం బహు కఠినంగా ఉంటుంది. ఈ కాలంలో వాక్యం బహు లోతుగా ఉంటుంది. ఎందుకు వాక్యం లోతుగా ఉంటుందంటే ఈ దినము నువ్వు ఏర్పరచబడింది లోతైన సంగతులు తెలుసుకోవటానికి. నువ్వు భూమి మీద సంగతులు తెలుసుకోవడానికి కాదు నువ్వు ఇక్కడికి వచ్చింది. పరలోక సంబంధమైన సంగతులు తెలుసుకొని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు గ్రహించడానికి దేవుడిని కృపించాడు. దేవుడు మనకు ఆత్మీయమైన మతిమరుపును తీసేస్తున్నాడు. దేవుడు ఆయన ఒక రక్తం ఇచ్చున్నాడు. దేవుడు వెల చెల్లించున్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే అధికారం పొందుకోవడానికి కాదు, ఆయన పొందుకున్న అధికారము నాకు ఇవ్వటానికి. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు రక్తం కలిగి ఉన్నామంటే అర్థం ఏంటి తెలుసా? నన్ను విమోచించాడు అని చెప్పుకోవడానికి కాదు, నా పాపం పోయిందని చెప్పుకోవడానికి కాదు. ఆయన కలిగి ఉన్న అధికారము నేడు నీవు భూమి మీద కలిగి ఉన్నావు. ఆయన యొక్క రక్తం నీవు కలిగి ఉన్నావు. ఆయన యొక్క రక్షణ నీవు కలిగి ఉన్నావు. ఆయన యొక్క నామము నీవు కలిగి ఉన్నావు. నువ్వు క్రైస్తవుడని పిలువబడుతున్నావంటే క్రీస్తు యొక్క రక్తము నీ మీద ఉన్నప్పుడు నువ్వు చెప్పగలవు, నేను రక్షణ పొందానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే నేను రక్షణ పొంది ఉన్నాను. కాబట్టి ఆ రక్తము ఆ రక్షణ నావై ఉన్నాయి. ఆ విమోచన నాదై ఉన్నది. ఆ తెరవబడిన పుస్తకము నాదై ఉన్నది. ఆ పుస్తకము నా కొరకై ఉన్నది. అది ఇప్పటి పుస్తకము కాదది, జగత్ పునాది కన్నా ముందుగానే రాయబడిన పుస్తకమైనది. ఆ పుస్తకం ఏంటో తెలుసా? గొర్రె పిల్ల జీవ గ్రంథము. ఇట్స్ అ బుక్ ఆఫ్ ల్యామ్. గొర్రె పిల్ల జీవ గ్రంథమై ఉన్నది. ఏంటి గొర్రె పిల్ల జీవ గ్రంథం అంటే దాంట్లో జగత్ పునాది నుంచి అందరి పేర్లు లేవండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి రక్తం ఎవరి మీద కాచబోతారో, ఎవరైతే రక్తాన్ని అంగీకరిస్తారో వారి పేర్లు ఆయన ముందుగా ఒక లిస్టు రాసుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు దాంట్లో పేర్ల మీద హక్కు ఎవరికి ఉన్నది? ఇంకా బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీవు వెలపెట్టి కొనబడి ఉన్నావు, నీవు నీ సొత్తు కాదు. నేను నా సొత్తు కాకపోవటం ఏంటి? మనం ఇంట్లో ఎన్నిసార్లు పోట్లాడతాం ఇంట్లో వాళ్ళ మీద, నీకు నా మీద ఏ హక్కు ఉన్నది? కానీ అదే మాట యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను, కోపం రాదుగా, బుద్ధి ఉంటాను. అంతేనా? ఎందుకని? అన్ని రుజువులు ముందుకు అనిపిస్తాయి. ఎలాగంటావు? ఇంకా ఇందాక స్పష్టంగా లేకుండా చదివాను పేతురు గ్రంథంలో, నేను వెండి బంగారముల చేత క్షయమైగా వస్తువుల చేత నిన్ను కొనలేదు ఆయన, నిష్కలంకమును గొర్రెపిల్ల రక్తం వంటి యేసుక్రీస్తు రక్తముతో నీవు వెలపెట్టి కొనబడి ఉన్నావు. కాబట్టి నన్ను దేనితో ఆయన కొన్నాడో నాకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం ఎవరి కొరకు కాచిందంటే కేవలము ఆయన శరీరము కొరకే. ఎవరి శరీరం అంటే క్రీస్తు శరీరం. అంటే ఆయన యొక్క సంఘమై ఉన్నది. ఆయన యొక్క సంఘం అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందితిమి. ఏ శరీరము? విమోచించబడిన శరీరము. ఎప్పుడు విమోచించబడింది? జగత్ పునాది కన్నా ముందుగా విమోచించబడింది. దేవుడు ఒక ఆలోచనలో ముందుగానే విమోచించబడి ఉన్నాం. అయితే ఆయన ఒక ఆత్మ విమోచన దినం వరకు ముద్రించినది. క్రీస్తు యేసునందున్న ఆత్మ, క్రీస్తు యేసుని పైకి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల ఒక దినం మీరు అలాగ లేస్తారని బైబిల్ చెప్తా ఉన్నది. అంటే ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే విమోచన పొందుకున్నాము, వాక్యం మన యొద్దకు వచ్చింది. ఇక కావాల్సింది ఏంటి? దేవుడు ఏదైనా తోటలో మట్టిని తీసుకొని ఆదాము తయారు చేశాడు. ఆదాము రూపం చాలా బాగుంది, ఇంచుమించు 6 అడుగులు ఉన్నది రూపం, మంచి బలమైన శరీరం, చాలా బాగున్నది. కానీ ఆదాము కదలటల్లా, మాట్లాడటల్లా. ఏం కావాలా? అంటే అంతా రెడీ అయ్యాక ఏం కావాలా? ఇప్పుడు నీ దగ్గరికి వాక్యం వచ్చింది, బైబిల్ వచ్చింది, వర్తమానం వచ్చింది, సంఘక్రమం వచ్చింది, అన్నీ వచ్చింది, ఇంకేం కావాలా? ఈరోజు నీకు కావాల్సినది
ఆ చివరి గడిలో నీవు కలిగి ఉండాల్సింది పరిశుద్ధాత్మ. అయితే ఈ పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడిందంటే ముందుగా ఆయన ఆలోచనలో ఉన్నవారికి, ముందుగా గొర్రెపిల్ల గంధంలో ఉన్నవారికి, ముందుగా ఆయన ముద్రించిన వారికి, ఆ ముద్రించబడిన గంధంలో ఉన్నవారికి, ఆ విమోచన గంధంలో ఉన్నవారే విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. సీల్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ఆత్మచేత మనం ముద్రించబడి ఉన్నాం. సి వాట్ ఈస్ ఎ సైన్? సైన్ ఆఫ్ ఎ కంప్లీషన్. వాట్ ఈస్ ఎ సీల్? ముగించబడింది అని చెప్పేది ముద్రించటం అంటే. ఇప్పుడు దేవుడు ఆ గ్రంథానికి 7 ముద్రలు వేసినప్పుడే దాని లోపల ఉన్న పని అంతా పూర్తి చేశాడు. దేవుడు పూర్తి చేసి ముద్రించాడు. ఆ కాలం వరకు అది పక్కనే ఉండాలి. ఆ కాలానికి దానికి ఉన్న ముద్రలు విప్పబడాలి. అప్పుడు అది ప్రకటించబడాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, బైబిల్లో ఈ ప్రకటన గ్రంథం చిట్ట చివర్లు ఎందుకు ఉన్నది? ఇప్పుడు ఇది ప్రకటించాల. మరి ప్రకటించే ఈ ప్రకటనలో ముఖ్యమైనది ఏంటంటే 7 ముద్రలు. ఈ 7 ముద్రలు ఇప్పుడు ఎందుకు ప్రకటించాలా? విమోచించబడిన వారి విమోచించబడిన ఆ గ్రంథములో చిట్ట చివర ఉండే ఆ పేర్లన్నీ ఇదిగో ఇప్పుడే ఉన్నాయి భూమి మీద. ఇది ఎవరికి? ఆ గ్రంథములో చివరి పేజీలో ఉన్న వాళ్ళ పేర్లు. కరెక్ట్గా మాట్లాడితే ఎవరు వీళ్ళు? జీవించి పైకి వెళ్ళేవాళ్ళు, మార్పు చెంది పైకి వెళ్ళేవాళ్ళు, నిద్రించి పైకి వెళ్ళే వాళ్ళ గురించి ఇక్కడ రాయబడలేదండి. ఇక్కడ ఏం రాయబడిందంటే జీవించి పైకి వెళ్ళే ఆ చిట్ట చివరి గుంపు నేడు భూమి మీద ఉన్నది. వీరికి ఏం తెలియాలి? సంపూర్ణ వాక్యం తెలియాలి. వీరికి ఏం కావాలి? పరిపూర్ణమైన వాక్య బయలుపాటు కావాలి. వీరికి సహాయం చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించున్నాడు. ఈ పరిశుద్ధాత్మ వచ్చి ఏం బోధిస్తాడంటే నీకు లోకపు సంగతులు బోధించడు, నీకు రాజకీయాలు బోధించడు, నీకు మతం బోధించడు, నీకు ఆచారం బోధించడు, నీకు సిద్ధాంతం బోధించడు. వాటిని ఖండించుకుంటూ నీవెవరో నీ స్థానం తెలుపుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పరలోకానికి ఒక్కొక్క మెట్టు ఎక్కించేవాడిగా ఉంటాడు. లోకం నుంచి నిన్ను బయటికి తీసుకుని వచ్చేవాడిగా ఉంటాడు. దేవుడు ఒక ఆత్మ కింద నిన్ను నిరంతరం నిలబెట్టేవాడిగా ఉంటాడు. నిన్ను ప్రార్థనలోను, విశ్వాసంలో, నమ్మకంలోను ఆయన ఒక కృప కింద నడిచేవాడిగా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక సేవకుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలక్షన్స్ అయిపోయిన మొన్నాడు ఆంధ్ర రాజకీయంగాను ఆత్మీయంగాను చనిపోయిన రోజు ఈ రోజని పెట్టాడు. అతను ఆంధ్రవాడు కాదు, పోనీ తెలుగు మాట్లాడేవాడు కూడా కాదు, ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చాడు. ఆంధ్ర ఆత్మీయంగా చచ్చిపోయింది, రాజకీయంగా చచ్చిపోయింది అని ఒక గ్రూప్లో పోస్ట్ పెట్టాడు. ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. ఒక చిన్న మాట అడిగా, సోదరా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు, ఆ స్టేట్మెంట్ సంబంధించి బైబిల్లో ఏదన్నా ఒక లేఖనం కానీ ఈ కాల వర్తమానం కోర్టు కానీ ఒకటి ఉంటే చెప్పేరాదా? చెప్పనప్పుడు అది వెనక్కి తీసేసుకోరాదా? లేదని చచ్చిపోయింది అని. ఎట్లా చచ్చిపోయింది చెప్పరాదు? ఆంధ్రాలో ఉద్యోగం లేదంటున్నాడు, ఆంధ్రాలో స్వస్థత లేవంటున్నాడు. స్వస్థతలు ఉన్నాయో లేవో ఇక్కడున్న మీకు తెలుసు, ఉద్యోగం ఉందో లేదో ఇక్కడున్న మీకు తెలుసు, ఆంధ్ర అంతా కూడా తెలుసు. కొన్ని బావిలో కప్పులు ఏం చేస్తాయండి, చుట్టూదా గోడ పెట్టుకొని లోపలుండి ఇదే మొత్తం ప్రపంచం అంటది. కానీ ఆ కప్ప బావిలో నుంచి బయటికి రాదు, బయట ఉన్నది చూడదు, కానీ బయట ఏముందో నాకు తెలుసు అంటది. బావిలో కప్పలు, బకెట్లో చేపలు ఇవన్నీ అవి బయటికి రావు, స్టేట్మెంట్లు మాత్రం బహుభారంగా ఇస్తాను ఉంటాయి. అయితే ఎందుకని ఈ మాట చెప్తానంటే అసలు ఒక నిజమైన సేవకుడు అయితే రాజకీయం గురించి మాట్లాడు. అవునా? రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు విశ్వాసమైనా, నువ్వు సేవకుడు అయినా రాజకీయానికి నీకు సంబంధం లేదు. ఎందుకంటే సంఘములోకి రాజకీయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వ్యభిచారం వచ్చింది. చీకటి యుగం మొత్తం ఏం జరిగినదంటే సంఘము రాజకీయం రెండు పెళ్లి చేసుకున్నాయి. యెజబెలు అహాబ్ దగ్గర ఏం జరిగినది? అహాబు విశ్వాసే, కానీ ఎలాంటి విశ్వాసి? సరిహద్దు విశ్వాసి. సరిహద్దు విశ్వాసం అంటే మనం ఏమంటామంటే గోపి అంటాం. తెలుసా మీకు? గోడ మీద పిల్లి ఎటు దూకుద్ది. ఒకసారి రాజకీయం అంటది, ఒకసారి విశ్వాసం అంటది. నువ్వు గోపి అయితే గోపిలాగే ఉండు, కానీ నీకైతే సంఘంలో చోట్లేదు, వాక్యంలో చోట్లేదు, గొర్రెపిల్ల జీవగంధంలో చోట్లేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది నీ రక్తం కింద నువ్వు ఉండటానికి.
ఇక్కడికి వచ్చింది నీ యొక్క దేవుని యొక్క వాక్యం ఏందో తెలుసుకొని నువ్వు సత్యంలో నిలబడటానికి, నిలబడి ఇంకొకరు నడిపిస్తానికే నీవు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆమేన్. ఈరోజు సేవకులు ఏకంగా పోస్టులు, గ్రూపుల్లో పోస్టులు, పాత ముఖ్యమంత్రి ఎందుకు ఓడిపోయాడు, ఎవడురా నువ్వు అసలు, అపవాది కాదా అందుకని రా అంటున్నాను నేను, క్షమించండి. నీకెందుకు అంటున్నా, వీళ్ళు ప్రార్థనలు చేశారు, ఉపవాసాలు చేశారు, ఓడిపోకూడదు ఒకళ్ళు. ఇదేంటిది, దెయ్యమా కాదా అది? పరిపూర్ణమైన దెయ్యం, మామూలు దెయ్యం కాదు అది. నువ్వు వాళ్ళకి ఓటేయమని చెప్పావు, నువ్వు ఆ పార్టీ వెనకాల దిగిన, ఆ పార్టీ గురించి నువ్వు ప్రకటించిన, నువ్వు సేవకుడు కాదు, నువ్వు విశ్వాసివి కాదు. నువ్వు జెండా మోయాల్సి వస్తే యేసుక్రీస్తు జెండా మోయాలి. చూడండి, ఈ కాలం వర్తమానం అంటుంది, నేను ఓటేయాల్సి వచ్చింది, నాకు 2 ఓట్లు పడాలా, అయితే అపవాది నాకు వ్యతిరేకంగా ఓటేసాడు, నేను యేసుక్రీస్తుకు ఓటేసాను అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు నా ఓటు ఎవరికి? అవునా? దేవుడు నాకు ఓటేసాడు, నన్ను ఎన్నుకున్నాడు ఆయన. ఎప్పుడు ఎన్నుకున్నాడు? అది ఎలక్షన్ అంటే. ఈ భూ సంబంధమైన ఎలక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. నీ ఎన్నిక ఎప్పుడు జరిగిందో తెలుసా? భూమికి పునాది కన్నా ముందు నీ ఎన్నిక జరిగినది. నిన్ను ఎన్నుకున్న వాడి పక్షాన్ని నిలబడాలా. నాకు తెలిసిన ఒక వర్తమానం పేరు చెప్తా, యేసు పక్షమున నిలబడుట. ఏ సమయంలో, ఏ సమయమైనా ఆయన పక్కన నిలబడాలా. అది రాత్రి అయినా పగలైనా, సమస్య వచ్చినా శోధన వచ్చినా, ఆనందం వచ్చినా డబ్బు వచ్చినా, ఏది వచ్చినా ఏది రాకున్నా మనమైతే ఆయన పక్కన నిలబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, క్రీస్తు లేకపోతే మన జీవితంలో ఏదీ లేదు. అన్నీ ఆయనే ఇచ్చున్నాడు. ఆయనే పుస్తకాన్ని ముద్రించాడు, ఆయనే నిన్ను ముద్రించాడు, ఆయనే నిన్ను నన్ను విమోచించాడు, ఆయనే నీ కొరకు నా కొరకు కిందకు వచ్చాడు, ఆయనే రక్తము కార్చున్నాడు. ఆయన ఈ దినము నీకు ఈ సర్వసత్యం తెలియటానికి నిన్ను ఈ కాలంలో పంపించున్నాడు. ఆయన ఈ కాలానికి వస్తారని సెలవిచ్చాడు. కాబట్టి ఆయన అన్ని చేసి నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎంత బాధాకరమైన సంగతి అంటే అది. ఈరోజు మనం ఆయన్ని గుర్తించటల్లా, మిగతా అన్ని గుర్తిస్తున్నాం. అవునా? మన కుటుంబంలో మంచుడెవడో మనం చెప్తాం, చెడ్డోడెవడో చెప్తాం. అవునా? బయటికి పోయి కొన్నిసార్లు ఆకాశం చూసి ఏం చెప్తాం, వర్షం వస్తారో అదో చెప్తాం. ఎంత వివేచన, ఎంత జ్ఞానం, ఎంత శక్తి. వాడు చాలా తెలివైనడు అండి, ఆమె చాలా తెలివైందండి. మరి ఇంత తెలివితేటలు యేసుక్రీస్తుని గుర్తించితే ఎంత బాగుంటున్నాం. అవునా? అన్నీ గుర్తిస్తాం. దేంట్లో లేదు మనకు వివేచన. కోపం రాదు కదమ్మా. బట్టల షాప్కి వెళ్తే మన వివేచన ఎంత ఉంటుంది? ఇలా పట్టుకొని చెప్పేస్తాం, కొన్ని చూసి చెప్పేస్తాం, నో తీసే, మంచిది కాదు, క్వాలిటీ లేదు దాని దగ్గర. పట్టుకొని చెప్తాం దగ్గర క్వాలిటీ లేదని. మరి వాక్యం వినేటప్పుడు క్వాలిటీ తెలియాలి కదా. ఆ రక్తం కింద నిలబడినప్పుడు ఆ రక్తంలో నా థిక్నెస్ ఏంటో నీకు తెలియాలి కదా, దానిలోని సారం ఏంటి, దానిలోని శక్తి ఏంటో నీకు తెలియాలి కదా. అంటే మనకి వివేచన లోకం సంబంధించిన సంగతుల్లోనైనా ఆత్మ సంబంధించిన సంగతుల్లో కూడా ఉన్నదా? నువ్వు ఆత్మచేత నిజంగా ముద్రించబడినట్లయితే ఆత్మీయమైన సంగతుల్లో నీవు ఇంకా ఎక్కువ వివేచన కలిగి ఉంటావు. బైబిల్ సెలవిస్తా ఉన్నది, సమస్తం పరీక్షించి మేలైన దాన్ని, గట్టిగా చెప్పండి, మేలైన దాన్ని పట్టుకొనడి. ఇప్పుడు ఈరోజు నీవు నేను ఇంకా పట్టుకొనడి దగ్గర లేవండి, పట్టుకున్నాము దగ్గర ఉన్నాం. ఏంటా మేలైనది? ఇదిగో ఈ గడియ వర్తమానం అయి ఉన్నది, యేసుక్రీస్తు యొక్క రక్తమైనది, అది రక్షణ అయి ఉన్నది, ఆ విమోచన గ్రంథం అయి ఉన్నది, దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యం అయి ఉన్నది. నేను ఏం పట్టుకున్నానంటే భూమి మీద అన్నిటికన్నా మేలైనదే పట్టుకుని ఉన్నా. ఏంటి మేలైనది? ఆయన యొక్క రక్షణ. ఏంటి మేలైనది? ఆయన యొక్క కృప. ఏంటి మేలైనది? ఆయన యొక్క గ్రంథములో నా పేరు రాయబట్టమై ఉన్నది. నాకు ఆ సంగతి తెలిసిన తర్వాత నేను లోకం వైపు చూడలేనండి, నేను పాప వైపు చూడలేనండి, నేను అన్యాయం వైపు చూడలేనండి. నా నడక మాత్రము ఆయన చేరేంత వరకు ఆయన వైపు వెళ్ళాలి. అందరిది అలాగే ఉన్నది ఆలోచన. ఎప్పటి వరకు వెళ్దాం ఆయన వైపు? క్రీస్తుని చేరేంత వరకు. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తం కాచింది దేనికంటే ఆయన వెల చెల్లించాడు. దేని కొరకు? అధికారం పొందుకోవటానికి. సో నౌ యూ నీడ్ టు క్లెయిమ్ యువర్ అథారిటీ. ఇప్పుడు నీవు నాకు దేవుడి అధికారం ఇచ్చాడు అని దాన్ని నువ్వు పొందుకోగలగాల. ఒక చిన్న మాట చెప్తా. యేసుక్రీస్తు రక్తం కాచి ఎన్ని సంవత్సరాలు అయినది? 2000 సంవత్సరాలు అయింది సుమారు, అంతేనా? ఈ 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తుని గురించి రక్తం కాచున్నాడు. ఈ రక్తములో దేవుడు 2 ముఖ్యమైన సంగతులు ఇచ్చాడు. ఏంటి మొదటి సంగతి అంటే
పాప క్షమాపణ. రెండో సంగతి ఏంటి? రక్షణ. రైట్. ఇప్పుడు పాప క్షమాపణ, ఈ రక్షణ కాకుండా దేవుడు లోపల ఇంకొకటి పెట్టున్నాడు. ఏంటి పెట్టిన? మూడోది ఏంటంటే స్వస్థత. అంటే దేవుడిని ఎప్పుడు స్వస్థపరిచాడు? 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం ఆయన స్వస్థపరిచాడు అని నేను ఈ రోజు నమ్మాలా? నువ్వు ఏ రోజు నమ్మావో అప్పుడు నీకున్న వ్యాధి నుంచి, బాధ నుంచి, గాయం నుంచి, జబ్బు నుంచి నీకు స్వస్థత. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆయన ఎప్పుడో కాచిన రక్తాన్ని, దానిలో ఉన్న స్వస్థతని ఇప్పుడు నేను విశ్వసించగలిగే స్థితికి వచ్చినప్పుడు అప్పుడు నాకు స్వస్థత వస్తుంది. కానీ రక్తం ఆయన ఈరోజు కాల్చలేదు. అయినప్పటికీ ఆ రక్తం ఇంకా వేడిగానే ఉన్నది, ఇంకా రక్తం మాట్లాడుతూనే ఉన్నది, ఇంకా రక్తం శక్తి కలిగి ఉన్నది, ఇంకా రక్తం ప్రభావం కలిగి ఉన్నది, ఇంకా రక్తం నా తరపున మాట్లాడుతూనే ఉన్నది, ఇంకా రక్తం నా కొరకు ఎదురు చూస్తూనే ఉన్నది. ఎందుకంటే అది గొర్రెపిల్ల రక్తం అని. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోహాను యూదా గోత్రం సింహం కొరకడు పక్కన చూస్తున్నప్పుడు అక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు, అదిగో ఆ 4 జీవుల మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. రైట్ 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 రైట్. ఎక్కడుంది ఆ గొర్రెపిల్ల? ఎందుకు 4 జీవుల మధ్యను? యోహాను 4వ అధ్యాయంలో పైకి వెళ్ళినప్పుడు ఆ 4 జీవుల మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు కూర్చోవడం చెప్తున్నాడు. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఆ 4 జీవుల మధ్యలో నా పెద్దలు చూపించి యూదా గోత్ర సింహం అక్కడ ఉందన్నాడు. ఈ యోహాను 4 జీవుల మధ్యలో చూస్తున్నప్పుడు అక్కడ వధించబడిన గొర్రెపిల్ల కనిపిస్తున్నది. ఏమా? వధించబడినట్లుండిన ఇంకా అది రక్తం కారుస్తూనే ఉన్నది. స్టిల్ ఇట్ ఈస్ బ్లీడింగ్. ఇంకా నువ్వు రక్తం కారుస్తానే ఉండదు. దాని అర్థం ఏంటంటే ఆ రక్తము ఇంకా చిందించబడతానే ఉండదు. ఎందుకని? మన విమోచన పూర్తయ్యేంత వరకు ఆ రక్తం పనిచేస్తూనే ఉండాలి. మన విమోచన పరిపూర్ణం ఎప్పుడవుతారంటే యేసుక్రీస్తు రెండవ రాకడన. ఆ రెండవ రాకడ మనమందరం ఇక్కడి నుంచి మార్చబడి, లేదంటే మృతులమై ఉంటే అక్కడి నుంచి పైకి లేపబడినప్పుడు ఏ దినమైతే వచ్చినదో ఆ దినం వరకు మనం అందరం ఆత్మ కిందే ఉన్నాం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం కాచింది దేనికి? 1 రక్షణ, 2 పాప క్షమాపణ, 3 స్వస్థత, 4వది కనబడకుండా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఆ గ్రంథము తెరవటానికి అధికారం పొందుకోవటం. ఆయన అధికారం పొందుకున్న తర్వాత ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆ అధికారం పొందుకున్నది ఆయన మాత్రమే కాదు, ఆయనలో ఉన్నవారందరూ కూడా. అవునా? ఇప్పుడు నా తల ఎక్కడుందండి? నా తల ఏదో మాకు మాట పలికినది. ఆ మాటను ఎటోపాటు అంగీకరించాడు. ఇప్పుడు నా తల వరకే శక్తి ఉండదా? నా శరీరం మొత్తానికి అదే మాటకి సంబంధించిన శక్తి కలిగి ఉంటుందా? వినబడలేదు. ఇక్కడ స్వీట్ డబ్బా ఉంది. నేను ఈ స్వీట్ తినడానికి అధికారం పొందుకున్నా. ఇప్పుడు ఆ నోరు బలికి ఇది పోయి నేను తింటాను అని. ఇప్పుడు ఎలాగా? అది తీసుకోవాలంటే నా చెయ్యి కూడా అధికారం ఉండాలి. నేను అక్కడ దాకా పోవాలి, నా కాళ్ళు కూడా అధికారం ఉండాలి. నా శరీరం మొత్తం అక్కడికి వెళ్ళాలంటే శరీరం మొత్తం అధికారం కలిగి ఉండాలి. నిజమేనా? ఇప్పుడు ఆ శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన రక్తం కాచున్నాడు, ఆయన అధికారం పొందుకున్నాడు. ఆ అధికారం ఆయన ఒక్కడిదే కాదండి, ఆయన శరీరం అంతటిది కూడా. ఇప్పుడు ఆ శరీరం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘం అయి ఉన్నది. ఆ సంఘం అంటే ఆయన యొక్క సభ్యులై ఉన్నారు, ఆయన యొక్క కుటుంబం అయి ఉన్నది. పాత నిబంధనలో ఆయన పేరు యెహోవా అని ఉంటుంది. యెహోవా. దాన్ని మనం ఎలా రాశారంటే యెహోవా అని రాశారు. ఆ యెహోవా అన్న లేకపోతే జెహోవా అన్న అర్థం ఏంటంటే తన కుటుంబముతో కలిసి జీవించేవాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరితో కలిసి జీవిస్తున్నాడు? ఇది ఆయన కుటుంబం. ఇప్పుడు ఆయన ఎవరితో జీవిస్తారంటే ఆయన కుటుంబంతోనే జీవిస్తున్నాడు. అవునా? పాత నిబంధనలు ఆయన చేసిన పని అదే, ఇప్పుడు చేస్తున్నదే. తర్వాత రేపు రాబోయే దినాల్లో కూడా ఆయన చేసే పని తన కుటుంబంతో కలిసి జీవించటమే. ఆమేన్. ఇప్పుడు ఆయన కుటుంబం ఎవరంటే ఆయన నామములో ఆయన శరీరంలోకి బాప్తిజం పొందినవాడు. ఆయన కుటుంబం ఎవరంటే ఆయన యొక్క ఆత్మలో అది పానం చేసినవారు. నేను బాప్తిజం పొందానంటే అయిపోదండి, ఆ ఆత్మని నువ్వు పొందవలసి ఉన్నావు. ఆ రక్తం కింద నేను ఉన్నాను అంటే ఈరోజు స్వస్థతలు అనేక మంది పొందుకుంటున్నారు. కానీ దేవుని రాజ్యం వెళ్ళగలిగే వాళ్ళు ఎంతమంది? వినబడలేదు. మొన్న ఒక యవనస్తుడు లాస్ట్ టైం యూత్ క్యాంప్కి వచ్చున్నాడు. చాలా పెద్ద యాక్సిడెంట్. తాగేసి వెళ్ళిపోయాడు.
స్నేహితుల యొక్క ప్రభావంతో చాలా పెద్ద యాక్సిడెంట్. ఎలా అంటే సుమారుగా ఒక 4 రోజుల పాటు మనిషి అవ్వాల. ఒక ముఖంలోనే 16 ప్లేట్లు ఉన్నాయి. ఇప్పుడు అతనికి 16 ప్లేట్లు వేస్తారు, స్టీల్ ప్లేట్లు. ఈ జాయింట్లు మొత్తం కదిలిపోయినాయి, ఈ పళ్ళన్నీ మొత్తం ఊడిపోయినాయి అన్నట్టు. మనిషి పూర్తిగా ఆకారం మారిపోయాడు, పూర్తిగా. మేము వెళ్తే హాస్పిటల్కి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. అప్పటికి చాలా రోజులు గుర్తుపట్టలేదు. నా సాక్ష్యం చెప్తా ఉన్నది, మిమ్మల్ని ఒక్కడే గుర్తుపట్టారు పాస్టర్, ఎవరిని గుర్తుపట్టలేదని చెప్తాను. నేను ఒక్కసారి ఆ పిల్లోడిని చూశాను అదే. కానీ ఆ రోజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడు పళ్ళు ఏమీ లేవు, లోపల అన్ని స్టీల్ రాడ్లు ఉన్నాయి అంతా. అబ్బాయితో మాట్లాడతా, నన్ను ఎవరో గుర్తుపెట్టావా అన్న. గుర్తుపెట్టాను అన్నాడు. నా పేరేంటన్నా? మీ పేరు పాల్కే కదా అంటున్నాడు, మంచంలో ఉండే. తర్వాత ఒక 2 నెలలకి నిన్న మొన్న వాళ్ళ ఇంటి దగ్గర కొడుకు జరిగినది, గురువారం అనుకుంటాను, కొడుకు జరిగినది. మొత్తం అయిపోయింది. తమ్ముడు బాప్టిజం ఎప్పుడు పొందుతావు అని అడిగి, ఇప్పుడు కాదు పాస్టర్ గారు, ఇంకా టైం ఉంది అంటున్నాడు. కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేశారు. కూడికి ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చారు, పాస్టర్ గారులు వచ్చారు, ఊరు మొత్తం సాక్షి. మా పిల్లోడు అందరూ డెడ్ అనుకున్నారు. స్థానిక కాపరి కూడా ఆయన చెప్తున్నాను నిన్న సాక్ష్యం, మేమైతే ఇంక తిరిగి రాడు, ఇక మనిషి శరీరమే వస్తుంది కానీ ఇంటికి, ఇక ఆ పిల్లోడు మాత్రం తిరిగి రాడు అనుకున్నాం. మనిషి అలాగున్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు. మేమందరం ప్రార్థన చేసాం, అందరూ ప్రార్థన చేశారు, దేవుడు సహాయం చేశాడు, లేచి వచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లోడిని నువ్వు రక్షణ మార్గం ఎప్పుడు తీసుకుంటావంటే, మీరు ఆ వీడియో కూడా చూస్తారు, మొత్తం మైక్లోనే మాట్లాడొచ్చాను నా పిల్లోడితో. తీసుకుంటాను పాస్టర్ గారు అన్నాడు. అయిపోయింది. కిందకు వచ్చాక తమ్ముడు మరి ఎప్పుడు రక్షణ అన్నా? ఇప్పుడు కాదు పాస్టర్ గారు, తీసుకుంటానంటున్నాడు. అసలు నువ్వు ఎలా కాపాడబడ్డావు? ఎలాంటి యాక్సిడెంట్ అంటే మామూలు యాక్సిడెంట్ కాదు. తాగి నైట్ వెళ్ళిపోతా ఉంటే అది ఒక చాలా పెద్ద రోడ్డు మీద జరిగినది. మొత్తం మనిషి కింద పడ్డాడు. చూస్తే ఎలా ఉండదంటే తలకాయ మొత్తం నుజ్జు అయిపోయిందేమన్నట్టుగా ఉన్నది. ఆలోచించండి, ఒక ముఖంలోనే 16 ప్లేట్లు ఉన్నాయంటే, అంటే బోన్స్ లేవు, బోన్స్ ప్లేస్లో ప్లేట్లు వేశారు. అంటే షేప్ ఎంత మారిపోయి ఉంటుంది. ఆ పిల్లోడు పాత ఫోటో చూసి ఆ పిల్లోడిని చూస్తే గుర్తుపెట్టలేం మనం. రక్షణలోకి రమ్మంటే ఇంకా కొంచెం టైం ఉన్నది. నేను ఎందుకు అంటానంటే, సరే దేవుడు ఆ పిల్లోడికి ఎంత టైం ఇచ్చాడో మనకు తెలియదు. ఆ టైంకి అతను రావాలి, మనం ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు, బలవంతంగా మనం ఎవరు నడిపించలేం. అయితే గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉండబట్టే ఇది జరిగినది. నేను రావాల్సింది ఏంటంటే, ఏ సమస్య వచ్చినా నువ్వు ఆ సమస్య దాటినప్పుడు నువ్వు కలిగి ఉండాల్సింది, ఈ సమస్య నిన్ను దాటింది నా శక్తి వలన కాదు, నా ప్రభావం వల్ల కాదు, ఆయన కాచిన రక్తం వల్ల, ఆయన పొందుకున్న అధికారం వల్ల, ఆయన రక్తం కింద నేను నిలబడి ఉన్నాను కారణం చేత, ఆయన కృప చేత దేవుడు నన్ను నిలబెట్టాడు. నీకు ఆ సంగతి తెలిసినప్పుడు నువ్వు లోకల్ ఎలా ఉండగలవు? ఆ సంగతి తెలిసినప్పుడు పాపం ఎలా ఉండగలవు? ఆ సంగతి నీకు తెలిసాక నువ్వు తప్పు ఎలా చేయగలవు? దేవుని యొక్క రక్తం కింద ఉన్నవాడు తప్పులో ఉండలేడు, పాపములో ఉండలేడు, అసత్యంలో ఉండలేడు, అబద్ధంలో ఉండలేడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవుడు యొక్క ఆత్మ వాడిని అక్కడి నుంచి లేవనెత్తుతూ ఉంటుంది. దేవుడు యొక్క ఆత్మ అక్కడి నుంచి నీ స్థానం ఇది కాదు, నీ స్థితి ఇది కాదు, నువ్వు దేవుల్లో ఉన్నవాడివి, ఆయన రక్తంలో ఉన్నవాడివి, నువ్వు కడగబడి ఉన్నవాడివి, నీలో పాపం ఉండటానికి వీలు లేదు. నీ తండ్రి పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలి. అని నిత్యము నిన్ను కడిగేది, నిత్యం నిన్ను నడిపేది, నిత్యం నిన్ను లేవనెత్తేది, నిత్యం నిన్ను బలపరిచేది, నీలో ఉన్న ప్రతి చెడ్డదాన్ని ఇసిరి బయటపడేసేది. ఉద్యోగం వచ్చింది పాత బయటపడేయటానికే, ఉద్యోగం వచ్చింది చెత్త బయట పంపించడానికే. నీ స్థానము నీకు తెలియజేసేదే ఈ కాలం గడియ వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. రక్తము దేవుడు కార్చింది. ఈరోజు కేవలం నా స్వస్థతకే అంటున్నాం. స్వస్థత ఒక భాగం అండి. రక్తం యొక్క ఉద్దేశము అధికారం పొందుకోవటం. ఆమేన్. ఈరోజు అధికారం దేవుడు మనకిచ్చాడు. దేనికి ఇచ్చాడు అధికారం అంటే, జయించటానికి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరిలో ఒక మాట మనం చదువుతున్నాం. జయించిన వాడు నాతో కలిసి, నేను వానితో కలిసి భోజనం చేస్తాం. జయించిన వాడు, నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము నేను నా సింహాసనం వాడిని కూర్చొని పెట్టుకున్నాను. ఇప్పుడు దేవుడు ఎందుకు మనకి రక్తం ఇచ్చాడంటే, నువ్వు విమోచించబడ్డావని, విమోచన దినం వరకు నువ్వు ఆత్మలో ఉన్నావని, ఆయన యొక్క రక్తం కింద నువ్వు ఉన్నావని. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నీవు జయించు, నా దగ్గరికి రా, మనమిద్దరం కలిసి భోజనం చేద్దాం. నేను ఇక్కడ ఎలా కూర్చున్నానో నీవు నా సింహాసనాన్ని కూర్చుంటావు. ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చోవడం అంటే ఆయన పక్కన కూర్చోవడం కాదండి. ఆయన శిరస్సు అయితే నువ్వు శరీరంలో ఉన్నావు. ఆ శరీరంలో నువ్వు కూర్చోవడానికి దేవుడు అంత గొప్ప ధన్యత ఇచ్చినాడు. See, you need to know your power, and you need to know your position, and you need to know your authority. ఈరోజు క్రీస్తు యొక్క శరీరంలో నీ స్థానమై ఉన్నది. నీ స్థానం నీకు తెలియాలంటే నువ్వు ఎక్కడ ఉన్నావంటే, ఈరోజు నేను చర్చిలో ఉన్నాను కాదు, నేను ఇంట్లో ఉన్నాను కాదు, నేను గుంటూరులో ఉన్నాను కాదు, యేసు క్రీస్తు శరీరంలో ఉన్నాను. ఆయన యొక్క రక్తంలో ఉన్నావు. ఆ రక్తం ఇంకా మాట్లాడేది. ఆ మాట్లాడే రక్తం ఎవరి కొరకంటే ఆయన శరీరంలో ఉన్నవారి కొరకే ఉన్నది. ఆయన శరీరంలో నీ స్థానము తెలియచేసేదే ఈ కాలపు వర్తమానం అయి ఉన్నది. ఆ వర్తమానం నీకు తెలిస్తే, ఆ ఆత్మ నువ్వు పొందుకుంటే, ఆ రక్తంలో నీవు కడగబడితే, ఆయన శరీరంలో నీవు ఉండగా ఆ సింహాసనం నువ్వు పోగొట్టుకుంటావా? గట్టిగా చెప్దామా? పోగొట్టుకుంటావా? లోకమంతా ఎదురొచ్చేది, ఏం చేద్దాం? నీకు వ్యతిరేకంగా మాట్లాడేది. ఎవరు నీలో తప్పులు ఎంచినా నీకు లెక్క కాదు. దేవుడు తప్పు అని చెప్తే అది ప్రపంచం మొత్తం రైట్ అన్నా చెప్దామా గట్టిగా? ఏంటది? ప్రపంచం మొత్తం రైట్ అన్నా దేవుడే తప్పు అంటే నా దృష్టిలో తప్పే. దేవుడు రైట్ అంటున్నాడు, ప్రపంచం మొత్తం తప్పు అంటుంది. ఇప్పుడు చెప్దామా? హల్లెలూయా. నిజంగా నీలో దేవుడు ఒక ఆత్మ ఉంటే నువ్వేం చెప్తావంటే, దేవుడు ఏది చెబితే అది సత్యము. బైబిల్ అంటా ఉంది, థై వర్డ్ ఈజ్ ద ట్రూ. నీ వాక్యమే సత్యమై ఉన్నది. నేను సత్యం కాదు, లోకంలో ఏ ఒక్కరు సత్యము కాదు, నీ వాక్యము సత్యము. ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తున్నావు, నువ్వు చేస్తావని చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తున్నావు, నీ నిమిత్తం రాయబడిన ప్రతి ఒక్క లేఖనము నెరవేర్చున్నావు. అదే సత్యమైతే ఈ రోజు కూడా నీవు నా కొరకు వస్తానని చెప్పిన మాట సత్యమై ఉన్నది. నువ్వు దాన్ని నిలబెట్టుకుంటావు. నన్ను నీ శరీరంలో ఉంచానని చెప్పావు, అది నిజమైతే, నీ మాట నెరవేర్చే నిజమైతే, ఈ మాట నువ్వు నెరవేర్చే దేవుడు అయి ఉన్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. Praise the Lord. See, the book of redemption, book of life, book of all the mysteries, book of the seals, book of God, book of the Lamb. అన్నీ అదే, అన్ని పుస్తకాలు అదే. ఏంటి ఆ పుస్తకం అంటే, దేవుడు సొత్తు అయిన వారిని దేవుడు దాని లోపల పెట్టాడు. ఏమా ఇంకా కరెక్ట్గా మాట్లాడితే, దేవుని యొక్క శరీరము ఆ పుస్తకం. ఏమా అంటే ఇప్పుడు దేవుడు ఆయన మన పేర్లు ఎక్కడ రాసుకున్నాడు తెలుసా? గట్టిగా చెప్దామా? నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నువ్వు పుస్తకంలో కాదు ఉన్నది, నువ్వు ఆయనలో ఉన్నావు. నీకు ఎప్పుడైతే ఆ స్థితి, నీ యొక్క స్థానము నీకు తెలిసినదో, నీ లోకంలో దేని మీద నీకు ఆశ ఉండదు. నీకు దేని మీద నిన్ను లాగలేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ క్రీస్తులోకి లాగబడి ఉన్నావు. నువ్వు క్రీస్తులో లంగరు వేయబడి ఉన్నావు. యు కెనాట్ మూవ్. నువ్వు ఆ లంగరు వేయబడిన దాంట్లో వచ్చి బయటికి పోలేవు. ఒక పడవను ఆపిన తర్వాత ఆ పడవ కింద లంగరేస్తారు. ఆ లంగరేసాక ఆ పడవ ఊగుతూ ఉంటుంది. చూసేవాడికి ఆ పడవ అనుకుంటారు అది ఊగుతుంది, దానికి ఏమీ సపోర్ట్ లేదు కదా అనుకుంటారు. అయితే ఆ పడవలో కనబడకుండా కింద నుంచి ఒక తాడు ఒక లంగరేయబడి భూమికి లంగరేయబడి ఉంటుంది, అది కదలదు. అలాగే ప్రపంచాన్ని చూసినప్పుడు నువ్వు అటు ఇటు కదిలే వాళ్ళ కనిపిస్తుంటావు. అయితే నీవు క్రీస్తుకు లంగరేయబడి ఉన్నావు. ఆ లంగరు, ఆ పడవని తయారు చేసిన వాడే లంగరు తయారు చేశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నిన్ను నన్ను సృష్టించిన వాడే విశ్వాసమైన లంగరు మనకిచ్చాడు. క్రీస్తు అనే శరీరం మనకిచ్చాడు, ఆత్మ అనేది మనకిచ్చున్నాడు. నీవు ఆత్మకి లంగర వేయబడాలా, వాక్యానికి లంగర వేయబడాలా, ప్రభువైన యేసుక్రీస్తుకి లంగర వేయబడాలా, ప్రార్థనకి లంగర వేయబడాలా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. See the importance of the book. ఆ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏంటి? నువ్వు ఎన్ని పుస్తకాలు చదువు. నేను చెప్తా ఉంటే ఎప్పటికి కూడా చాలామందికి న్యూస్ పేపర్ అలవాటు ఉన్నది. ఈరోజు న్యూస్ పేపర్ వచ్చింది, రాగానే ఎలాగెళ్తాం పేపర్ దగ్గరికి, ఏముంది, హెడ్డింగ్స్ ఏంటి, లోపల ఏంటి, స్పోర్ట్స్ కాలం ఏంటి, రాజకీయ కాలం ఏంటి, సంపాదకీయం ఏంటి, మొత్తం ఎదుగుతాం మూవీ కాలం వరకు. రేపొద్దున
ఒక 2 గంటల తర్వాత ఆ పేపర్ పక్కన పడేస్తాం, దాని దగ్గర మళ్ళా పోం. అవునా కదా? న్యూస్ చూస్తాం మనం, ఇప్పుడు చూసి న్యూస్ మళ్ళీ చూస్తామా? చూడం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మన ముందున్న ఈ పుస్తకము 3.5 సంవత్సరాల వయసు ఉన్న పుస్తకం. ఇట్స్ 3,500 years ఓల్డ్ బుక్ దట్ వీఆర్ రీడింగ్. ఇది ఇప్పుడు చదివినా నువ్వు దీన్ని పక్కన పడేయలేవు. రహస్యం ఏంటంటే న్యూస్ పేపర్, న్యూస్ తెలుసా? న్యూస్ అంటే ఏంటో, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ పేపర్. అది ఓన్లీ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ భూమి మీదే చెప్తుంది. కానీ ఇక్కడ నీ ముందున్న పుస్తకము భూమి మీదవి పరలోకంలో కూడా చెప్తుంది. ఇది జరిగిపోయింది చెప్తుంది, జరిగే చెప్తుంది, జరగబోయే చెప్తా ఉంటుంది. ఎంత గొప్ప పుస్తకం ఎందుకైందంటే ఇది కేవలము ఎవడో డబ్బుల కోసం రాయలేదు. ఈ పుస్తకం న్యూస్ పేపర్ డబ్బుల కోసం రాసేది. న్యూస్ పేపర్లో వచ్చే యాడ్స్ డబ్బుల కోసం వేసేవి. ఆ డబ్బుల కోసము వాళ్ళ పేపర్లు బుక్స్ని ప్రింటింగ్ పెంచుకోవడం కోసం చేసేది. అయితే ఇది ఎన్నడూ కూడా ఎక్కువ పుస్తకాలు అమ్ముడు పోవాలని చేయలే. ఏమా? కానీ ఇది ఎలా రాయబడిందంటే ఈ రక్తంలో ఉన్న వారి అందరి దగ్గరికి పుస్తకం చేరాలా. ఏమా? ఇది మొదటి బైబిల్ కాదండి మన దగ్గర ఉన్నది, 3వ బైబిల్. మొదటి బైబిల్ ఎక్కడుంది? అంతరిక్షంలో ఉన్నది, నక్షత్రాల్లో ఉన్నది, పాలపుంతల్లో ఉన్నది, సూర్యుడు చంద్రుల్లో ఉన్నది, మేఘాల్లో ఉన్నది, ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశంలో ఉన్నది. ఇదంతా మొదటి బైబిల్. 2వ బైబిల్ ఎక్కడ ఉన్నది? పిరమిడ్లో ఉన్నది. ఇప్పుడు రాయబడిన 3వ బైబిల్ మన చేతిలో ఉన్నది. ఎందుకని దేవుడు ఈ బైబిల్లో రాయించాడంటే నీకు అర్థమయ్యే భాషలో దేవుడు రాశాడు. ఏమా? ఇది నాకు అర్థం కాల చదివినా అంటే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈరోజు నువ్వు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఇది తెలియదు అంటానికి వీలు లేకుండా దేవుడు ప్రతి ఒక్క మర్మము సమాప్తం చేశాడు. ఈ మర్మాలన్నీ సమాప్తం చేసేది ఏ పుస్తకం అంటే ఆయన చేతిలో ఉన్న పుస్తకం. ద బుక్ ఆఫ్ మిస్టరీస్. మర్మయుక్తాలు, మర్మాలన్నీ ఉన్న ఆ పుస్తకము ఆయన చేతిలో ఉన్నది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆయన చేతిలో ఉన్న పుస్తకం విప్పబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇదే పుస్తకము విప్పబడిన ఒక చిన్న పుస్తకము ఆ దూత కుడి చేతిలో ఉంటే నేను చూచి తిని. ఆ దూత కుడి చేతిలో ఏ పుస్తకం ఉందంటే విప్పబడి ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ పుస్తకం ఏమో ముద్రైబడి ఉన్నది. అంటే ప్రకటన 10వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తారంటే ఆ పుస్తకాన్ని విప్పి, ఇప్పుడు అదే పుస్తకాన్ని దేవుడు ఏం చేశారంటే ఇక్కడ ఏడ్చిన యోహానికి ఇచ్చి నువ్వు తినమంటున్నాడు. ఏమా? ఇందాక యోహాన్ ఏడ్చాడు. ఎందుకని? ఆ దూత కేక పెట్టాడు. ఆ పుస్తకాన్ని విప్పటానికైనను ముట్టుకోవడానికైనను యోగ్యుడైన వాడు ఎవడు కనబడనందున. ముట్టుకోవడానికి అర్హత లేదా? ఇప్పుడు యోహాను ఆ దూత చేతిలోంచి ఆ పుస్తకము తీసుకొని, అంటే ఇప్పుడు యోహాన్ ఏం కలిగి ఉన్నాడు? ఆ పుస్తకాన్ని ముట్టుకోవడానికి అధికారం కలిగి ఉన్నాడు. గమనించండి, 5 అధ్యాయాలు గడిచినాయి అంతే. యోహాన్ అక్కడే ఉన్నాడు. అధికారం ఎలాగొచ్చింది? ఇప్పుడు యోహాను స్థానం తెలిసింది, యోహానికి అధికారం తెలిసింది, ఆ అథారిటీ ఏంటో తెలిసినది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు యోహాను ఆ పుస్తకాన్ని పట్టుకోగలడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉన్న శక్తి ద్వారా ఇప్పుడు యోహాను అధికారం పొందుకున్నాడు. నిజమేనా? వినబడలేదు నాకు. ఆ యోహాను ఎవరు? వినబడలేదు నాకు. ఆ యోహాను ఎవరు? ఆ పుస్తకము తిన్నవాళ్ళు. ఇప్పుడు ఆ పుస్తకం తిన్నది ఎవరు? 7 ముద్రల మర్మం ఎవరు తిన్నారు? ఇక్కడ ఎవరు తినలేదా? ప్రకటన గ్రంథం ఎవరు తినలేదా? ఆ మర్మాలు ఎవరు తినలేదా? ఆ పుస్తకం ఎవరు తిన్నారు అంటే ఇప్పుడు తిన్నోడు అధికారం పొందుకున్నాడు. ఆ పుస్తకం విప్పటానికి ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఆ పుస్తకం పట్టుకున్న అధికారం కలిగి ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది ఆ పుస్తకాన్ని ముట్టుకోవటానికైనను దాన్ని తెరవటానికైనను యోగ్యుడు ఎవడూ లేడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ పుస్తకాన్ని పట్టుకోవడానికి యోహానికి అనుమతి ఇచ్చాడు. అంటే ఇప్పుడు యోహాను యోగ్యుడై ఉన్నాడు, యోహానికి అధికారం ఉన్నది. ఇప్పుడు యోహాన్ అంటే యోహాన్ ఒక శరీరం కాదండి. యోహాన్ ఎవరంటే యేసుక్రీస్తులో ఒక భాగమై ఉన్నాడు. అలాగే ఈరోజు భూమి మీద ఉన్న ఆయన యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగమై ఉన్నారు. ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకుంటున్నావు, ఈరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావు. కొన్నిసార్లు నువ్వు ప్రార్థించినప్పుడు, వాక్యం విన్నప్పుడు, మొరపెట్టినప్పుడు, నీకు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు యొక్క ఆత్మను కూడా నువ్వు పొందుకుంటున్నావు. నిజమైన మాట. మనలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము ఏదో ఒక సమయంలో దేవుడు యొక్క ఆత్మ రుచి చూసిన వాళ్ళమే, ఆయన యొక్క శక్తి రుచి చూసిన వాళ్ళమే. అయితే ఇక్కడ యోహాను సంగతి ఏంటంటే ఒక్కసారి ఆ పుస్తకం తిన్న తర్వాత ఇక మరెన్నడూ లోకం వైపు యోహాను చూడలేదు.
అంటే ఈరోజు ఆ పుస్తకం నేను తింటే ఏమో రావట్లేదు గట్టిగా సమాధానం నాకు ఎక్కడి నుంచి. చాలామంది నోళ్ళు తేలా ఈరోజు ఇంట్లోకి పెట్టేసి వచ్చేసారు. గట్టిగా చెప్దామా? ఎవరు తిన్నారు ఆ పుస్తకం ఇంతకి? ధైర్యం ఉంటే చెప్పండి. పుస్తకం అంటే వాక్యము. ఈరోజు మనం తినే వాక్యం అంతా దేవుని యొక్క పుస్తకమే. ఈ బైబిల్లో చదువుతాము, కానీ తినేది నీ నోరే. అర్థమవుతున్నదా? అది పోయి లోపలికే పని చేయాల. ఆ పని చేసే వాక్యాన్ని ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చున్నాడు. కాబట్టి ఆ గొప్ప గ్రంథము ఇప్పుడు బయట లేదు. ఆ గొప్ప గ్రంథము క్రీస్తు యొక్క శరీరము, అనగా ఆయన యొక్క వధువులో ఉన్నది. ఏమైనా ఇప్పుడు శిరస్సు శరీరము ఏకమయ్యే కాలానికి వచ్చున్నాం. శిరస్సు శరీరం ఎలాగ ఏకమవుతుందంటే, శిరస్సులో ఏ వాక్యం ఉండదో శరీరంలో అదే వాక్యం ఉండాలి. ఆయన సంఘములో అదే వాక్యం ఉండాలి. ఆ శిరస్సు కింద శరీరం పెట్టబడినప్పుడు ఖచ్చితంగా ఆ శిరస్సులో ఉన్న ప్రతి ఒక్క లక్షణము శరీరంలో ఉండాలి. ఇంకా మనకు అర్థమయ్యే సైన్స్ భాష గారు మాట్లాడితే డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి. అవునా? తలలో ఏ డిఎన్ఏ ఉంటే శరీరంలో ఆ డిఎన్ఏ ఉండాలి. నిజమేనాది? మరి అదే నిజమైతే తలలో దేవుని యొక్క వాక్యమే డిఎన్ఏ, ఆయన యొక్క ఆత్మే డిఎన్ఏ. మరి ఇప్పుడు శరీరంలో ఏ డిఎన్ఏ ఉండాలి? ఇప్పుడు ఆ శరీరం అంటే నేనే కదా, ఆ శరీరం అంటే నీవే కదా, ఆ శరీరం అంటే మనమే కదా. అంటే ఇప్పుడు మనలో ఏ డిఎన్ఏ ఉండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి, ఆయన యొక్క ఆత్మ ఉండాలి. నిజంగా ఆ డిఎన్ఏ మన లోపల కానీ ఉంటే మన దగ్గరికి లోకం వచ్చినప్పుడు లోకం అంటది నువ్వు మావాడివి కాదంటది, నువ్వు మావాడివి కాదంటది. ఎలక్షన్స్కి మీ ఇంటికి వచ్చారు, తలుపు కొట్టారు, నిన్ను చూశారు, వాళ్ళు ఏమంటారు? వీళ్ళు మావాళ్ళు కాదు. ఎందుకంటే నీది ఏ పార్టీ లేదు, నీకున్న ఒకే ఒక పార్టీ, ప్రభువైన యేసుక్రీస్తు. ఏమా సినిమాకి పోయే వాళ్ళు ఇంటి ముందు ఆగారు, సినిమాకి వెళ్దామని అడుగుతారా? ఎందుకని? వాళ్ళకి తెలుసు నువ్వు వాళ్ళ పార్టీ కాదని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? నీతో వాళ్ళకి టైం వేస్ట్, వెళ్ళిపోతారు. అవునా? ముచ్చట్లాడే వాళ్ళకి ఏ రాదు, ఇప్పుడు తెలుసు కదా నాకు. ముచ్చట్లాడే వాళ్ళకి అయిపోయే ఆ రెండు ఏమే అని అనిచారు. ఎట్లా ఇచ్చారు? కొంచెం కప్పు పైకి లేచినట్టు ఉన్నది. ఇప్పుడు ఇది సంగతి. బైబిల్లో ఒక మాట ఉన్నది, ఈ మాట మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ముసలమ్మ ఏ ముచ్చట్లు? ఇది ముసలమ్మలకు చెప్పలేదండి ఈ మాట, మీరు గ్రహించాల్సిన సంగతి అది. ముసలమ్మలాగా ముచ్చట్లు మాట్లాడద్దని చెప్పేది ఎవరికంటే యవనస్తులకి. ఈ మాట ఎవరికంటే ఇది వధువుకు చెప్పిన మాట ఇది. ఎందుకంటే వధువు ముసలమ్మ కాదు. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పారు? అస్సలు రాదు. చూసారా? ఇప్పుడు అందరూ ఇందాక పరలోకి ఎవరిదంటే నాదన్నారు, రక్తం ఎవరు నాదన్నారు, ఈ మాట కూడా నాదని చెప్పొచ్చు కదా, చెప్పరు. కానీ నేనేం ఆపను. గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, వ్యర్థమైన వాటికి క్రీస్తు శరీరము సమయం ఇవ్వదు. నువ్వు ఎక్కడున్నా వాక్యం గురించి మాట్లాడితే నువ్వు తిండి కూడా మానేసి ఉండొచ్చు, నిద్ర కూడా మానేసి ఉండొచ్చు. నీకు ఎంత ప్రాముఖ్యమైన పనైనా నువ్వు ఫోన్ చేసి అయ్యా నేను రాలేను, అంతకన్నా ప్రాముఖ్యమైన దాంట్లో ఉన్నానని చెప్పచ్చు. అవునా? ఏదో ఒక దానికి, వ్యర్థమైన దానికి నువ్వు సమయాన్ని ఇచ్చి నీ యొక్క ప్రార్థనా జీవితాన్నో, నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్నో, నువ్వు వాక్యం చదువుకునే సమయాన్నో, వాక్యం సువార్త చేసే సమయాన్ని నువ్వు కానీ కోల్పోయావంటే నువ్వు లోకస్తుతో సమానం. అయితే నిజమైన దేవుడి విశ్వాసం ఏం చేస్తారంటే, లోకంతో పని ఉన్నప్పటికీ దాన్ని తప్పించుకొని దేవుడి వైపు వచ్చేవాడు. ఈరోజు వారు ఆ గ్రంథములో ముద్రించబడిన వారు, వారు దేవుడు యొక్క ఆత్మలో ముద్రించబడిన వారు. ఈ లోకములో అందరికి వ్యతిరేకంగా కనిపించేవాళ్ళు, వీరు ఎవరికి నచ్చరండి, కానీ దేవుడికి నచ్చుతారా? అప్పుడు ఈ రాత్రి ఏం చేద్దాం? నా ఇరుగుంటోడికి పొరుగుంటోడికి నచ్చాలా? అవునా? చాలామందికి ఒక పెద్ద సమస్య ఉంది. ఈ రాత్రి చెప్తా, ఈ ఉదయం చెప్తా మీకు సమస్య. ఇక నుంచి మీకు ఇది గుర్తొస్తా అనుకుంటా. ఎప్పుడే ఈ పని చేసిన కొత్త బట్టలు మనం ధరించుకోగానే ఏం చేస్తాం? ఫస్ట్ ధరించుకోవడానికన్నా ముందు కొనగానే ఏం చేస్తాం? చూపించి అందరికీ బాగుందా లేదా? సరే వాళ్ళు బాగలేదన్నారు, ఏం చేస్తారు? ఏం చేయరు, వేసుకుంటారు బట్టలు. ఇంతకీ వస్త్రాలు దేనికోసం? నా కోసం. ఫస్ట్ సంగతి నా కోసం. రెండు, వస్త్రాలు ఎలా ధరించాలా? దేవుడు ఏదైనా తోటలోంచి ఆదాము అవ్వలు బయటికి పోయినప్పుడు, బయటికి పంపించేటప్పుడు దేవుడు వాళ్ళకి
చర్మపు చొక్కాలు చేయించి బట్టలు తొడిగించి బయటికి పంపించాడు. ఎందుకంటే ఈ శరీరం పాపంలో పడకుండా ఈ యొక్క శరీరం కప్పుకోవడానికి దేవుడు వస్త్రాలు ఇచ్చాడు. అవునా? కాబట్టి వస్త్రాలు మనం ఎందుకు ధరిస్తామో నాకు తెలియాలి. ఇది ఎదుటోడు నచ్చడానికి కాదు. కానీ ఈరోజు మొత్తం మనం చేసేది ఏంటంటే ఎదుటోళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం బట్టలు వాడుకుంటున్నాం. కానే కాదండి. నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాలంటే నీ వస్త్రధారణతో ప్రభువైన యేసుక్రీస్తుని ఇంప్రెస్ చేయాలి. ఎందుకు నీ మాట చెప్తున్నానంటే ఏదైనా తోటలో అవ్వ ఆ తప్పు చేసినప్పుడు లేదా ఆది పాపంలో పడినప్పుడు ఆదాముని అవ్వని దేవుడు అక్కడిని పంపించేయటానికి కారణం ఏంటంటే అంతకుముందు వరకు ఈ యొక్క గ్రంథము ఆదాము దగ్గర ఉన్నది. ఆదాము ఈ గ్రంథాన్ని కోల్పోయాడు. అపవాది ఆ గ్రంథం పట్టుకోవాలనుకున్నాడు. వాడి మురికి చేతులకి తగలకుండా ఈ గ్రంథం మళ్ళా తిరిగి పరలోకంలో ఆ సింహాసనం ఉన్న కుడి చేతిలో ఉన్న ఆయన చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఈరోజు ఆదాము అది కోల్పోయాడు, అపవాది ముట్టుకోలేడు, కానీ యోహాను తిన్నాడు. ఏమా అండ్ ఇప్పుడు యోహాను ఎవరు? ఏదేని తోటలో ఉన్న ఆదామే దాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఈరోజు దేవుడు ఏం చేశారంటే అది చేతిలో ఉంటే పోతుందేమోనని లోపల పెట్టాడు. ఈరోజు ఆ పుస్తకము ఆయన శరీరం లోపలే ఉన్నది. నిజం మాట్లాడదామా? ఇప్పుడు ఆ పుస్తకం లోపల ఏమున్నాయి అంటే 2 మాటలు చెప్తాను, ముగిస్తున్నా. ఆ పుస్తకం లోపల ఏమున్నది అంటే బైబిల్ మొత్తం ఉన్నది. ఆ పుస్తకం లోపల ఏమున్నదంటే ప్రకటన గ్రంథం ఉన్నది. ఆ పుస్తకం లోపల ఏమున్నదంటే 7 ముద్రలు ఉన్నాయి. ఆ పుస్తకం లోపల ఏమున్నాయి అంటే 7 ఉరుములు ఉన్నది. ఆ పుస్తకం లోపల ఏమున్నదంటే ఉరుమనగా దేవుని యొక్క స్వరమై ఉన్నది. ఈరోజు దేవుని యొక్క స్వరం ఎక్కడ ఉన్నదంటే ఆ పుస్తకం లోపల ఉన్నది. ఇంతకీ ఆ పుస్తకం ఎక్కడ ఉన్నది? ఆ పుస్తకం ఎక్కడ ఉన్నది? ఆ పుస్తకం నా లోపల ఉంటే నేనంటున్నా దేవుని యొక్క స్వరం ఎక్కడ ఉన్నది? కాబట్టి ఈ చిట్ట చివరి కాలంలో ఇప్పుడు నీవే ఈ భూమి మీద దేవుని యొక్క స్వరమై ఉన్నావు. ఈరోజు నీవే దేవుని యొక్క మర్మమై ఉన్నావు. ఈరోజు నీవే విమోచన గంధమై ఉన్నావు. ఎందుకనంటే వాక్యానుసారంగా జీవిస్తున్న నీవు క్రీస్తులో భాగమై ఉన్నావు. ప్రపంచం ఎటుపోయినా నువ్వు ఎటు పోవద్దు. ప్రపంచం తలకిందులైనా నువ్వు ఎటు పోవద్దు. నీ స్థానము ఆయనలో శాశ్వతం. కాబట్టి దేవుడు ఆయన అధికారం పొందుకొని అధికారం నాకెందుకు ఇచ్చాడంటే నేను జయిస్తానని నమ్మకం ఉండి ఆయన నాకు అధికారం ఇచ్చాడు. కాబట్టి నీకు ఇచ్చిన అధికారము దుర్వినియోగం చేయొద్దు. నీకు ఇచ్చిన అధికారం బట్టి నీవు దేవుడి వైపు నడుస్తా. నేను నా కుటుంబాన్ని నడపాలి, నేను నా బంధుమిత్రులు నడపాలి. నిజంగా నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ లోకంలో కాదండి, లోకంలో ఉన్న వాడిని దేవుడి వైపు నడిపించు. నడిపిద్దామా? సంతోషంగా చెప్దామా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.